ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా రెన్యూ సోలార్ అనేటువంటి సంస్థకి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసి వారు కొన్ని విషయాలు ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాం. సహజంగా పరిశ్రమల శంకుస్థాపనకు వచ్చినప్పుడు కానీ, పరిశ్రమల ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు కానీ సహజంగా ముఖ్యమంత్రులు అనేటువంటి వ్యక్తులు వారి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరుల గురించి, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాల గురించి, లేదా పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నటువంటి సహకారం గురించి, వారికి ఏదైనా ఇబ్బంది వస్తే మేము తోడుగా ఉంటాం అన్నటువంటి భరోసాని ఇవ్వడం, ఇవి సహజంగా ఇటువంటి వేదికల మీద జరగాల్సినటువంటి ప్రసంగాలు. వారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఇప్పటి వరకు వారి పేరిట వచ్చినటువంటి ఒక కంపెనీ, వారు ఈ 2 సంవత్సరాల పదవీ కాలంలో వారు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ఒక్క పరిశ్రమ పేరు చెప్పమనండి. ఈరోజు వారు శంకుస్థాపన చేసినటువంటి రెన్యూ సంస్థ 2023 మార్చి 3వ తారీఖున విశాఖపట్నంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్, గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి ఇన్వెస్టర్స్ సమిట్లో ఇదే సంస్థతో 95,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా జరిగినటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటి శంకుస్థాపన. ఇక్కడ ఈ ప్రాంతంతో పాటు అటు అనంతపూర్ కానీ మిగిలినటువంటి రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా సోలారు, విండ్ ప్రాజెక్టులు స్థాపిస్తామని చెప్పి వారు ప్రకటన చేశారు. సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి యూనిట్స్ కూడా స్థాపిస్తామన్నటువంటి మాట చెప్తూ ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి శంకుస్థాపన ఈరోజు వారు చేయడం జరిగింది. అంటే మరొకసారి చంద్రబాబు నాయుడు గారి తాలూకా క్రెడిట్ చోరీ మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా